गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पुत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डं महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ ఈ ప్రార్థనా శ్లోకాల ద్వారా ఏం జరుగుతుందంటే మనం
ఆ గిరి యొక్క పర్వతం యొక్క శిఖరాన్ని చేరుకున్న వాళ్ళు. ఈ సమస్త సృష్టి అనేటటువంటి ఒక శిఖర పర్వతం, మహాపర్వతం ఉంది. సృష్టి అనే మహాపర్వతం, ఆ పర్వతం యొక్క శిఖరానికి చేరాం ఈ ప్రార్థనా శ్లోకాల ద్వారా. నెమ్మదిగా శిఖరం చేరామంటే మొత్తం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సమస్తము కూడా నేల మీద ఉన్నప్పుడు ఆ కొంచెం భాగమే, అదే శిఖరంకి వెళ్ళేటప్పటికల్లా మొత్తం 360 డిగ్రీ సమస్తం మనకు కనిపిస్తుంది. మన నుంచి ఏది కనపడకుండా దాక్కోవటం అనేది ఉండదు. అందుకోసం మనం ఇది ఈ ప్రార్థన శ్లోకాలు పెట్టుకున్నాం. మనం ఏం చూడదలుచుకున్నామో ఇదిగో ఈ వివరణ ద్వారా, కార్యక్రమ వివరణ ద్వారా ఇదిగో మనం చూడదలుచుకుంది. ఇటువంటి అవగాహనతో మనం పాఠంలోకి వెళ్ళబోతాం. ఫోరం ఫర్ ట్రూత్ సేకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 55వ పాఠం, 55, 19/1/2022 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మరియు పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలా అని పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, ఆంగ్ల గ్రంథము. ద థియాసఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకొనుటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నాం, అనగా
ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇప్పుడు మనం శిఖరం చేరాం కాబట్టి వినడంతో పాటు మనము చూడడం కూడా జరుగుతూ ఉన్నదన్నమాట. అది దర్శనం మనకు అందుతూ ఉంది, ఒక సినిమా లాగా మనకి. ఇంట్లో చెప్పిన విషయాలు ఒక సినిమా లాగా మనకు అందుతూ ఉన్నది. సరే, ఈ గ్రంథానికి తలుపు తీయడానికి ఆ తలుపు దగ్గరే ఉందన్నమాట ఇన్నర్ టైటిల్. అది చదువుతారు. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్ బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీకి ఆంధ్రీకరణం. గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 3 సంవత్సరాలు మనకు వచ్చినాయి. 1888, 1912, 1942. ముగ్గురి ద్వారా మనకి ఈ గ్రంథం అందిందన్నమాట. 10 అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో 7 అధ్యాయములు పూర్తి చేసుకుని 8వ అధ్యాయమైన జీవిత ఉద్దేశములో మనం ప్రస్తుతం దాని యొక్క ఎటువంటి ఉద్దేశాలు ఎటువంటి లక్ష్యాలు మనం ఏర్పాటు చేసుకోవాలో, ఆ లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవడానికి మన ప్రయత్నం ఎలాగ ఉండాలో ఆ వివరాలు మనకు అందింపబడుతున్నటువంటి ఆ అధ్యాయంలోకి మనం వెళ్దాం. వెళ్ళబోయే ముందు అసలు ఎందుకు ఇది కార్యక్రమం పెట్టుకున్నాం, ఆ ప్రారంభ వాక్యాన్ని చదివి అప్పుడు మనం మన పాఠంలోకి వెళదాం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. తప్పిపోయిన తత్వదర్శనం. తత్వదర్శనము కొంతకాలం ఉండి కొంతకాలం లేకపోవటం అనేదేం లేదు. ఇది ఎల్లప్పుడూ ఉంది. కాకపోతే మనకి మరపు వచ్చింది. మన నుంచి ఆలోచించినప్పుడు అది మరపు వచ్చింది. ఆ మరపు కూడా సృష్టి ప్రణాళికలో ఒక భాగం. ఆ మరపు రావటం, మరలా దానిని పొందటం, దాన్ని గుర్తుకు తెచ్చుకోవటం, దాని యందు మనం మేల్కొనటం, దానిగా మారటం అంతా కూడా సృష్టి ప్రణాళికలో ఒక భాగంగా జరుగుతున్నది. ఇప్పుడు మరపులో ఉన్నాం. ఆ మరపు నుంచి మేలుకొనడం ఎట్లాగానే దానికి ఈ అధ్యయనం మనకి సహాయపడుతుంది. జీవిత ఉద్దేశం గురించి మనం కొన్ని విషయాలు మొన్న 2 రోజులు చెప్పుకున్నాం. ఐక్యభావం, ఏకత్వ భావన కదా మనకి అసలైన లక్ష్యం. ఆ అసలైన లక్ష్యమైనటువంటి ఏకత్వ భావన రావాలి అంటే మనకేం ఉండాలి? మన దాంట్లో ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంపొందింపజేయనిది ఏది అయినను భగవత్ సంకల్పమును అనుసరించినదియును కనుక మనం అనుష్ఠింపదగినదియును అయి ఉండుటయు, భేదభావమును విషయోన్ముఖత్వమును వృద్ధి చేయనిది ఏది అయినను అనుష్ఠింపదగనిది అయి ఉండుటయు స్పష్టం. అది వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ మనం అనుష్ఠించాల్సింది భగవంతుడి యొక్క సంకల్పం. ఆయన సంకల్పానికి అనుగుణంగా ఏదో ఉంది. ఈ ప్రకృతి ధర్మాలకి, ప్రకృతిలో ఉన్నటువంటి నియమ నిబంధనలకి ఏదైతే అనుగుణంగా ఉందో దానికి పట్ల మనం దాన్ని అనుసరించి మనం నడవాల్సిన అవసరం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. ఈ ఫోన్ ఆధారం మనకి. ఆ ఫోన్ లో ఉన్నటువంటి ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పక అనుసరించాలి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫోన్ రిసీవ్ చేసుకోదు, నా మాట మీకు రాదు. అంటే మన ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా మన పని సక్రమంగా, సజావుగా, చక్కగా జరిగి మనం ఆనందించాలి అని అంటే మనందరం కూడా ఫోన్ యొక్క నియమ నిబంధనలు ఏమున్నాయో వాటిని అనుసరిస్తూ మనం చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని మనకి చక్కగా నా యొక్క వాక్కు మీకు చక్కగా స్పష్టంగా వినబడుతూ ఉంటుంది. ఎంత స్పష్టంగా వినబడుతుంటుందో అంత ఆనందానుభూతిని పొందుతాం. ఎందుకంటే ఆ స్పష్టత లేకపోతే మనకి చాలా చికాకుగా ఉంటుంది. అసలు ఆ ఏం చెప్తున్నారో కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేము. అర్థం కాదు అసలు మనకి. ఇది సగంలో విసుగు పుట్టి లీవ్ అయ్యాం, మనం లెఫ్ట్ అయినా అయిపోవచ్చు.
అంత ఇదిగా ఉంటుంది అనమాట. కాబట్టి స్పష్టత కావాలంటే దీనికి తగ్గ నియమ నిబంధనలు మనం అనుసరించడం. ఇట్లా ప్రతి పనిలో కూడా ఎక్కడైనా సరే ఆ నియమ నిబంధనలు, భగవంతుడి యొక్క సంకల్పం, వాటికి అనుగుణముగా మనం పనిచేయడం. అదే అప్పుడేమవుతుంది, మనం ఏకత్వానికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం వినేవాడు, చెప్పేవాడు ఒకటైపోతాం. మనం మాట స్పష్టత ఉండేటప్పుడు కల్లా మీకు స్పష్టంగా అక్షరం మీకు స్పష్టంగా వినపడుతూ ఉండేటప్పుడు కల్లా ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా, వేరే శబ్దాలు లేకుండా, నిశ్శబ్దంలో ఒక్క అక్షరం, నేను పలికే అక్షరం, నా నోటి నుంచి వస్తున్న అక్షరం మీ చెవులకు చేరేటప్పుడు కల్లా ఎంతో హాయిని అనుభవిస్తాం. ఇద్దరం ఒకటైపోతాం. ఇక చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు అన్నట్టుగా ఏకత్వం పూర్ణకి వెళ్ళిపోతాం. ఇందువల్ల మనం ఈ ఫోన్ యొక్క నియమ నిబంధనలు మనం అనుసరించడం వల్ల. అట్లా కాకుండా భేదభావమును, విషయోన్ముఖత్వమును వృద్ధి చేయనిది ఏది అయినను అనుష్ఠింపదగనిదే ఏమిటో స్పష్టం. ఇట్లా మన ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ పెట్టేసేసి అది స్పష్టంగా రాదు మనకి. దాంతో చికాకు వచ్చేస్తుంది. ఇంకా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి భేదభావం వచ్చేస్తుంది. అట్లా ఏ పనైనా కానీ వ్యతిరేకంగా చేస్తే ఈ పద్ధతిలో ఉంటుంది, అనుగుణంగా చేస్తే, అనుకూలంగా చేస్తే ఆ పద్ధతిలో ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లో ఏది బాగుంది ఆలోచించుకుని మనం అనుసరించడమే. ఇది ఇట్లాగా అనుసరించండి అని ఎవరు చెప్పరు, మనకి ఎవరు బలవంతం చేయరు. ఎందుకంటే ప్రతి వాళ్ళం కూడా మనం చేస్తుంది కరెక్టే అన్న పద్ధతిలోనే వెళ్తున్నాం. ఈ సమస్త సృష్టిలో రావణాసురుడైనా సరే నేను చేస్తున్నది కరెక్ట్, రాముడే తప్పు చేస్తున్నాడు అంటాడు వాడు. కానీ మరి మనం అందరం ఏమంటున్నాం, రావణాసురుడితో తప్పు అంటున్నాం మిగతా వాళ్ళందరూ ఎట్లాగుంటే. కాబట్టి ఎప్పుడు కూడా తను తప్పు చేస్తున్నట్టుగా ఎవ్వరూ ఒప్పుకోరు, అందరం కూడా. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన ఆలోచన వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి ఆలోచన నాదే అని వాడు తన మీద వేసుకున్నాడు కాబట్టి కరెక్టే, నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను, కరెక్ట్ గానే పని చేస్తున్నాను, నా తప్పు అంటారేంటి మీరు తప్పు చేస్తా అని అంటాడు. అందుకనే ఇక్కడ ఉన్న ఒకటే విషయం, ఉన్న నియమ నిబంధనలకి భగవత్ సంకల్పం. ఎందుకంటే మొత్తం సమస్త సృష్టి ఏ పద్ధతులు ఎవరు నడుపుతున్నారు, ఆ నడిపే వాటిదే చెప్పినట్టు మనం వినాలి కదా. ఎందుకంటే వాడి బస్సులో మనం ఎక్కాం. ఇప్పుడు కారు మనమే ఏర్పాటు చేసుకోలేదు, మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, డ్రైవర్ మనం చెప్పినట్టు వింటాడు. అరే అటు పోనివరా, అక్కడ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మాట్లాడాలి, అటు పోని అంటే పోనిస్తాడు. వాడికి డబ్బులు వస్తాయి. మనం ఒక రోజుకి కిరాయి తీసుకుని మాట్లాడుకున్నాం కారుని, మన ఇష్టమే కాదు. కానీ ఇది అట్లాగే కాదు, ఆయన కారులో మనం ఎక్కాం, భగవంతుడి కారులో ఆయన తీసుకెళ్ళినట్టుగా మనం వెళ్ళాలి. అట్లా కాకుండా అట్లా కాదు ఇలాగా ఉంటే భేదభావం వచ్చేస్తుంది, చికాకు వచ్చేస్తుంది, గందరగోళమే. అలా కాకుండా ఆయన నడుపుతుంటే మనం ఆనందంగా దాంట్లో కూర్చుని అన్ని చూస్తూ ఉంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏమేం మార్పులు చేయాలో అవన్నీ ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు. అది మనం అనుకున్న భగవత్ సంకల్పానికి అనుగుణంగా, ప్రకృతి నియమ నిబంధనలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుంటే, మనం అనుసరిస్తే ఈ విధంగా ఉంటుంది. వ్యతిరేకంగా అయితే ఇట్లాగా బాధలు, కష్టాలు, కన్నీళ్లు అలాగా ఉంటాయి. కాబట్టి దేన్ని మనం అనుసరించాలి, అది ఎవరికి వాళ్ళం ఆలోచించుకుని దానికి తగ్గట్టుగా చేయటమే. ప్రేమ, సానుభూతి, గౌరవము, దయ మొదలగు భావములు ఏకత్వమునకు కారణమగునవియును. ద్వేషము, అసూయ, మత్సరము, గర్వము, క్రౌర్యము, భయము మొదలగునవి భేదమునకు కారణములగున అవినయును అయి ఉంటాయి. ఇవేమో భేదానికి దారితీస్తున్నాయి, అదేమో ఏకత్వానికి దారితీస్తుంది. మనం భేదానికి రావాల్సినంతగా వచ్చేసాం. ఇక మనం ఊర్ధ్వముఖ ప్రయాణంలో ఉన్నాం. ఎటువైపు వెళ్తున్నాం, ఏకత్వం కేసు వెళ్తున్నాం. అంటే మళ్ళీ వచ్చిన చోటకి అన్నట్టుగా వెళ్తున్నాం. ఆరిజినేటింగ్ స్టేషన్కి బయలుదేరాం. మనం ఏ స్టేషన్లో అయితే ప్రారంభించాము మన ప్రయాణాన్ని,
ఆ స్టేషన్కి వెళ్తున్నాం మళ్ళీ తిరిగి ప్రయాణంలో. అంటే ఇక్కడ భేదం లేదు ఇక. మనం ఆరిజినేటింగ్ స్టేషన్ నుంచి మనం ఇప్పుడు ఉన్న స్టేషన్కి వచ్చినప్పుడు భేదం అనేకత్వానికి తీసుకొచ్చింది అది. మళ్ళీ ఇక్కడి నుంచి మరలా ఆరిజినేటింగ్ స్టేషన్ మనం ఎక్కడ బయలుదేరామో ఏ స్టేషన్లో ఆ స్టేషన్కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. ఇది మళ్ళీ ఏకత్వానికి దారి తీసుకున్నాం. మనం ఏకత్వానికి దారి తీసే ప్రయాణంలో ఉన్నాం. కాబట్టి దానికి అనుగుణంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. అట్లా కాకుండా భేదభావానికి తగ్గట్టుగా మన మన జీవితాన్ని మలుచుకుంటూ ఉంటే మన ప్రయాణమేమో ఒకవైపుగా జరుగుతుంది. దాంట్లో ఉన్న మనమేమో ఇంకొక రకంగా ప్రవర్తిస్తున్నాం. ఎంత సంఘర్షణ చూడండి. ఒక్క నిమిషం, ఒక్క క్షణం శాంతి ఉండదు. అదే మనం దేంట్లో ఉన్నామో దానికి అనుగుణంగా మనం వెళుతూ ఉంటే ప్రశాంతత. ఇక్కడ ప్రశాంతత కావాలా, సంఘర్షణ కావాలా, మీ ఇష్టం, మన ఇష్టం. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని చేయాల్సిందే. మొదటి జాతి భావములు సంకల్పములు సుగుణములందు, రెండవ జాతివి దుర్గుణములు అందుము. ఏదో పేరు పెట్టాలి కాబట్టి రెండింటిని స్పష్టంగా తేడా తెలియాలి కాబట్టి కొన్ని సుగుణాలు కొన్ని దుర్గుణాలు అని చెప్పాం. బాగా స్పష్టముగా దుర్గుణములైన భావములలోను సంకల్పములలోను స్వార్థపరత్వము ముఖ్య లక్షణముగా కనిపించుతున్నది. ఈరోజు ఇదంతా చదువుకుంటూ వెళ్తాను పఠిస్తూ చాలా స్పష్టంగానే రాశారు ఇక్కడ వివరంగానే. మనకి అంతగా వివరించాల్సిన అవసరం లేదు కాబట్టి పఠిస్తూ వెళ్తాను, ప్రశాంతంగా వినండి. సుగుణముల స్పష్టముగు భావములలోను సంకల్పములలోను స్వార్థము విస్మృతమై బుద్ధి పరుల వైపు మరొకట కనిపించు. సుగుణాల విషయంలో ఏమవుతుందనమాట అంటే ఇక్కడ ఒక్కటే విషయం, నా కోసం, నా చుట్టూ ఉన్న వారి కోసం, నా కోసం నా చుట్టూ ఉన్న వారి కోసం అంతే. నా కోసం అన్నప్పుడు అవి దుర్గుణాలు. దుర్గుణాలని మనం ఏమైతే పేరు పెట్టి వాటిని పిలుస్తున్నామో, షడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ద్వేషము, భయము, మోసము, క్రూరత్వము, ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి నా కోసం అన్నప్పుడు. నా చుట్టూ ఉన్న వారి కోసం అప్పుడు ఏమై వచ్చేస్తున్నాయి? ప్రేమ, దయ, ఈ లక్షణాలన్నీ వచ్చి సుగుణాలని ఏమైతే పేరు పెట్టామో, ప్రేమ, సానుభూతి, కంపాషన్, గౌరవము, దయ మొదలగు భావం, దానము, ఇట్లా ఇటువంటి విషయాలన్నీ దాంట్లోకి వస్తున్నాయి. నా చుట్టూ ఉన్న వారి కోసము అన్న భావన ఎప్పుడైతే మనలో మెదిలిందో, నా కోసం అన్న భావన మెదిలినప్పుడు ఈ ఆకర్షింపబడుతున్నాం. వీటి గురించి నన్ను స్పష్టంగా చెప్పుకున్నాం. దీనిని బట్టి స్వార్థము ఒక్కటి అయిన మహాపాపమనియును పరిపూర్ణ స్వార్థ త్యాగము పుణ్యమంతకును నిష్పత్తి అనియును తెలియచున్నది. దీని నుండి మనకు ఒక జీవిత నియమము లభించుతున్నది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఈ ప్రకృతిలో ఉన్న నియమ నిబంధనలు ఏంటి? మన జీవితానికి ఉన్నటువంటి, మనం ఈ జీవితం, ఈ సృష్టిలో, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నాం. ఇక్కడ ఉన్న నియమాలు ఏమిటి? ఆ నియమాలు తెలియజెప్పడం కోసం ఇవన్నీ మనకి వివరిస్తున్నారు. నియమాలు తెలియకపోవటం వల్ల కదా మనకి ఇష్టం వచ్చినట్టు మనం నడిచేస్తున్నాం. నియమాలు తెలిసిన తర్వాత ఆ నియమం ప్రకారం ఆ నియమాన్ని అనుసరించడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. నియమం తెలిసిన తర్వాత నియమాన్ని అతిక్రమిస్తాం. ఇప్పుడు మన జీవితాలన్నీ కూడా నియమాల్ని తెలిసి అతిక్రమించడమే కదా. మనం ఎక్కువ మంది చేస్తున్నది ఏంటి? నియమాలు ఉన్నాయి, నియమాల ప్రకారం వెళ్తేనేమో అభివృద్ధి లేదేమో అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఆ నియమాలను అతిక్రమించే వాళ్ళు చూస్తే ఎంత అభివృద్ధి చెందుతున్నారు వాళ్ళు, అటు ఆర్థికంగా కానీ, ఇటు రాజకీయంగా కానీ, పదవుల్లో కానీ, అంతా చాలా చాలా అభివృద్ధి చెందుతున్నారు. ఎందువల్ల? వాళ్ళు అతిక్రమించడం వల్ల. కాబట్టి అతిక్రమించడమే కరెక్ట్ ఏమో అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది చుట్టూ. కానీ అది తర్వాత మనకే ఇబ్బంది పెడుతుంది అనేది ఇక్కడ విషయాలు మనకి వివరిస్తున్నారు అన్నమాట.
దీని నుండి మనకు ఒక జీవిత నియమము లభించుచున్నది. భగవదేచ్ఛను తెలుసుకుని తదనుకూలముగా వర్తింపదలచిన వాడు స్వలాభమును గురించియు స్వసుఖమును గురించియు తలంపును పూర్తిగా విడిచిపెట్టి ఇతరుల క్షేమము కొరకును సుఖము కొరకును పనిచేయుట ద్వారా భగవదేచ్ఛను నెరవేర్చుటయందే నిమగ్నుడై ఉండవాలి. ఇక్కడ మనం తేలిక చేసుకున్నాం. మనం ఇతరుల క్షేమము కొరకును సుఖము కొరకును పనిచేయుట ద్వారా భగవదేచ్ఛను నెరవేర్చుటయందే నిమగ్నుడై ఉండవలయును అన్న. ఇక్కడ మనకి భావంలో మార్పు. మనం చేసే పనులు ఇతరులకే చేస్తున్నాం. స్వసుఖమును గురించి తలంపును పూర్తిగా విడిచిపెట్టి, అంటే ఈ పని చేస్తే నాకు సుఖం వస్తుందని కదా అనుకుంటున్నాము. కాబట్టి నా సుఖం కోసం నేను ఈ పని చేస్తున్నాను అంటున్నాము. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళ కోసం నేను పని చేస్తున్నాను అని అనుకోవట్లేదు. వాళ్ళకే చేస్తున్నాం పని. పని చేసేదేమో మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం. వాళ్ళ కోసం పని చేస్తూ నా సుఖం కోసం నేను పని చేశానని ఇది అని అంటాం. కాబట్టి ఇక్కడ పనేమో దీనికి తగ్గట్టే చేసాం. మనం భగవదేచ్ఛని ఈ ప్రకృతి నియమాన్ని అనుసరిస్తూనే చేసాం. పని చేయటమేమో అలాగా చేసాం. అనుకోవటం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా వ్యతిరేకమైన భావన అనుకున్నాం. నా కోసము అనుకున్నాం. దాంతో ఏమైంది, ఫలితాలు మన చుట్టూ బంధింపబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం ఎట్లాగా పని చేస్తున్నాం ఇతరుల కోసం. ఆ చేసే పనినే ఈ పద్ధతులు అనుకోండి అని చెప్తున్నారు. ఇతరుల క్షేమము కొరకును సుఖము కొరకును పని చేయట ద్వారా భగవదేచ్ఛను నెరవేర్చుట ఎందే నిమగ్నుడై ఉండవలయం. ఇది మహత్తరమైన లక్ష్యం. బహుకాలముగా మనము స్వార్థముతో ప్రవర్తించి ఉండుటచే మనకు ఆ లక్ష్యము కష్ట సాధ్యమైనది. మనలో చాలా మందికి స్వచ్ఛమైన పరోపకార బుద్ధి బహుదూరమై ఉన్నది. ఇప్పుడు మనకి పరోపకార బుద్ధి ఉందనుకుందాం. ఏం చేస్తాం? ఇప్పుడు చేసిన పనులే కదా. ఇప్పుడు చేసిన పనులే పరోపకార బుద్ధితో చేస్తున్నాం అనుకుంటాం. అంతే. పనుల్లో తేడా లేదు కదా, భావంలో తేడా. అది గమనించాలి. మనం తేలికైన పద్ధతి అది మనం. కాబట్టి అప్పుడు ఆ లక్ష్యము కష్టసాధ్యమైనదని మనం ఇక్కడ రాస్తున్నారు. కానీ అది కష్టసాధ్యం కాదు, అత్యంత తేలికైంది అయిపోతుంది. మనలో చాలా మందికి స్వచ్ఛమైన పరోపకార బుద్ధి బహు దూరమై ఉన్నది. అనేక సుగుణములు కావలసినంత బలముగా లేక అనపేక్షణీయములైన గుణములు అనేకములు కలిగి ఉన్న మనం ఆ లక్ష్యమును పడయుట ఎట్లు? ఇది వరకు నేను చెప్పిన కార్యకారణ ధర్మం ఇక్కడ వర్తించు. భూలోకమునందు ప్రకృతి ధర్మములను నమ్మకముతో నెట్ల ఆధారముగా గైకొందుము, అట్లే ఊర్ధ్వలోకములలో కూడా ఆ ధర్మములనే ఆధారముగా గైకొనవచ్చు. మన యందు దుర్గుణము లభించిన ఎడల అవి అజ్ఞానము చేతను, మితిలేని ఆత్మ సుఖోపభోగము చేతను మెల్లమెల్లగా వృద్ధి అయినవి. జ్ఞానముచే అజ్ఞానము తొలగిపోవును కనుకను మనకున్న గుణము దుర్గుణమని తెలుసుకున్నందునను దానిని పోగొట్టుకున్న ఉపాయము మన ఎదుట స్పష్టముగా కనబడుతూనే ఉన్నది. ఈ దుర్గుణములలో ఒక్కొక్క దానికి వ్యతిరేకముకు సుగుణం ఒకటి ఉన్నది. దుర్గుణం ఒకటి మన యందు తల ఎత్తుచున్నదని మనము గ్రహించిన తోడనే దానికి వ్యతిరేకమైన సుగుణమును మన యందు వికసింపజేసుకున్నటకు బుద్ధి పూర్వకముగా నిశ్చయించుకోవలెను. ఒకడు తానెంతవరకు స్వార్థపరుడై ఉండుటను గ్రహించిన ఎడల వాడు తాను తన సుఖము ముఖ్యమని తలంచుటయను ఇతరుల నెట్లు బాధించును అని యోచింపక తన సదుపాయమును తన సుఖమును మాత్రమే చూచుకొనుటయును అలవాటు చేసుకుని ఉన్నాడు అని అర్థం. వాడు ఆ అలవాటుకు కేవలము వ్యతిరేకమైన అలవాటును చేసుకున్నట్టు ఉద్దేశపూర్వకముగా ప్రారంభించవలెను. మరియును ఏ పని చేయబోయినను ముందది ఇతరుల నెట్లు బాధించును యోచించుట అలవాటు చేసుకోవలెను. తనకు ఒకప్పుడు కష్టముగానున్నను, ఇబ్బందిని కలిగించినను ఇతరులను సంతోషపెట్టుట అలవాటు చేసుకోవలెను. కొంతకాలమునకి అలవాటు బలపడి వెనుకటి దానిని అణచివేయను.
ఒకడు ఇతరుల ఎడలను అనుమానముతో నిండిన వాడై తన చెంత నుండి వారికి దురుద్దేశములను ఆరోపించుటకు సిద్ధపడు వాడైన ఎడల తన తోటి వారి యందు నమ్మకము కుదుర్చుకున్నటకు వారికి ఎల్లప్పుడూ అత్యున్నతములైన సదుద్దేశములను ఆరోపించుటను నిలకడగా అభ్యసింపవలెను. అట్లా అభ్యసించువాడు మోసపోవుటకు అవకాశముండుననియు చాలా వరకు వాని నమ్మకము దుర్వినియోగముగుననియు అనవచ్చు. కానీ అది స్వల్ప విషయం. సంతతము ఇతరులను అనుమానించుచు దానివల్ల మోసపోక తప్పించుకునుట కంటే వారి యందు నమ్మకం ఉంచి అప్పుడప్పుడు మోసపోవుట చాలా మంచిది. అంతేగాక నమ్మకము విశ్వాసమును గుట్టించు. ఒకనిని నమ్మిన ఎడల సాధారణంగా వాడు ఆ నమ్మకమునకు తగిన వాడుగా ప్రవర్తించు. ఒకనిని అనుమానించిన ఎడల కొద్ది కాలమునకే వాడు ఆ అనుమానమునకు తగిన వాడు అనిపించుకున్నాడు. పవర్ ఆఫ్ థాట్ అనమాట, మన ఆలోచన బలం. అట్లాగే పవర్ ఆఫ్ హ్యాబిట్, మన అలవాటు యొక్క బలం. ఈ రెండిటి ద్వారా మనం ఇటువంటి వాటిని మనం దుర్గుణాల్లోంచి నెమ్మదిగా సద్గుణాల్లోకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే మనం వాడిని అనుమానిస్తుంటే ఇది వాడి మీద ప్రతిఫలిస్తుంది, వాడి మీదకి వెళ్ళదు. ఇప్పుడు థాట్ ఫామ్స్ అని మనకి చెప్తున్నారు కదా, మనం ప్రతి గురువారం నాడు సీతారాం గారు చెప్తా ఉన్నారు. ఇట్లా మనం మన యొక్క ఆలోచన ఒక రూపం తీసుకుని మనం ఎవరినైతే అనుమానిస్తున్నామో వాడి మీదకి వెళ్తుంది. వాడిలో ఏంటి, మళ్ళీ మనల్ని అనుమానించడం అనేది వాడికి బయలుదేరుతుంది. కాబట్టి ఇద్దరు ఒకరి పట్ల ఒకరు అనుమానంతో ప్రవర్తించడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం నమ్మకం, అతను మనకి నమ్మిన వాడు, అతను మనల్ని మోసం చేయడు అన్నట్టుగా అతని మీద నమ్మకంతో మనం ఉంటే ఆ ఆలోచన వాడి మీదకు వెళ్ళి అది ఎలా ప్రతిఫలిస్తుంది, మళ్ళీ మనల్ని నమ్మేటట్టుగా వాళ్ళలో ప్రతిఫలిస్తుంది. ఒకరి పట్ల ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కాబట్టి మనం పంపించే ఆలోచన రూపం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో మనం ప్రయత్నం చేయటం. అయితే ఈ లోపల కొంత మోసం జరగచ్చు మనకి. వాడేంటి, వీడు భలే చక్కగా దొరికాడు మనకి అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం జరగచ్చు, ఏం పర్వాలేదు. అదేదో 1-2 సంఘటనలతో, ఒక చిన్న చిన్న విషయాలతో, స్వల్ప విషయాలతో అది అయిపోతుంది. ఆ తర్వాత అతను మనల్ని మోసం చేయలేడు. ఎందుకంటే పూర్తిగా అతను నమ్మి ఉన్నాం. మనం పూర్తిగా నమ్మినప్పుడు ఒక్కసారే చేయగలుగుతాడు, లేకపోతే రెండోసారి చేయగలుగుతాడు, ఇక ఆ తర్వాత చేయలేడు. అది కూడా మళ్ళీ ఆ మోసానికి మనం అర్హత ఉంటేనే, ఆ మోసాన్ని చేయబట్టడానికి, అతని చేత మోసగింపబడటానికి మనకి అర్హత ఉన్నప్పుడు మాత్రమే అతను మోసం చేయగలడు. లేకపోతే ఎవ్వరూ మనల్ని మోసం చేయలేరు. ఆ మోసగింపబడటానికి అర్హత అంటే మనం అంతకుముందు చేసిన దానికి ఫలితంగా. కాబట్టి మనం ఏంటి, అవతల వాడిని నమ్ముతూ ఉండడం. అప్పుడు 1-2 సందర్భాల్లో మనం మోసగింపబడినప్పటికీ ఇదేమో మనం మన యొక్క కర్మఫలము ఇదైపోతుంది, పూర్తి అయిపోతుంది. అది ఆ రుణం తీరిపోతుంది. ప్లస్ వాడు మన పట్ల నమ్మకం పెరుగుతూ ఉంటుంది. అట్లా మనం ఈ సృష్టిలో ఒక్కొక్కళ్ళు నెమ్మదిగా అందరూ మనల్ని నమ్మేటట్టుగా, అందరినీ మనం నమ్మేటట్టుగా అలాగా ఆ ప్రేమతత్వం పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఒకడు తన యందు లోభము పడచూపుతున్నదని కొనుక్కుని ఎడల పని పెట్టుకుని వితరణమును అభ్యసింపవలని. ఖర్చు పెట్టకుండా రూపాయి పైసా జాగ్రత్తగా వాడుతూ ఉంటారు కొంతమంది. అటువంటి సందర్భాలు ఏంటి, అవసరమైన ఎవరో వస్తారు బాధలో ఉండి, వాడికి ఏదైనా సహాయం చేయటానికి చేయబుద్ధి కాదు, ఆ లోభ బుద్ధి వల్ల. అందువల్ల అటువంటి వాళ్ళు ఏం చేయాలి, అట్లా ఎవరన్నా వచ్చినప్పుడు బలవంతంగా జేబులో నుంచి రూపాయి తీసి చెబుతాం. అట్లా వితరణమును అభ్యసింపవలని. శీఘ్ర కోపము గలవాడు శాంతమును అలవరుచుకోగలడు. ఇతరుల వ్యవహారములలో జోక్యము కలిగించుకోగలనను బుద్ధి గలవాడు అడుగడుగునకును ఆ బుద్ధిని అణుచుకున్నటకు ప్రయత్నించగలడు. తరచుగా కుందుబాటుకు లోబడిన వాడు పట్టు విడవకుండా అత్యంత ప్రతికూల పరిస్థితులలోనైనను సంతోషముగా నుండి అభ్యసింపగలడు. ముందు మనకి
ఇవి దుర్గుణాలు ఉన్నాయి మనకి అన్నది అవగాహన రావాలి. అసలు ఎవడు ఒప్పుకోం కదా దుర్గుణాలు ఉన్నాయి అని అంటే, ప్రతి వాళ్ళము నాకున్నాయి మంచి గుణాలేనండి అంటాడు ఎవరిని పలకరించినా కానీ. కాబట్టి ముందు ఇది నాకు దుర్గుణం ఉంది అని తెలిస్తే అప్పుడేంటి ఆ దుర్గుణాన్ని పోగొట్టుకోవడానికి సద్గుణాన్ని అలవాటు చేసుకోవడానికి ఇటువైపుకు మరల్చడానికి కొంచెం ప్రయత్నం చేయొచ్చు. అసలు ఆ పరిస్థితి లేనప్పుడు ఇంకా ఈ సద్గుణం వైపుకి ఇంకెక్కడ వస్తాడు వాడు. కాబట్టి అటువంటి సందర్భాలు ఏంటంటే అట్లా ఇలాగా ప్రయత్నం చేస్తే రావడానికి అవకాశం ఉంది. కొంత సమయం పట్టినప్పటికీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకా తేలిక పద్ధతి ఏంటంటే మనం ఏం చేస్తున్నాం ఒక్క క్షణం ఆలోచించడం. ఇతరుల కోసం చేస్తున్నామా, నా కోసం చేస్తున్నాము? చేసిన ప్రతి పని ఎవరికి చేస్తున్నాం? ఇతరుల కోసం చేస్తున్నాం. ఇతరుల కోసం చేస్తూ నా కోసం అనుకుంటాం. కాబట్టి ఉన్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మన ఇతరులకే మనం చేస్తూ నా కోసం అనుకోవటం వల్ల ఏమైంది, బంధింపబడుతున్నాం, దుర్గుణాల కేసు వెళుతున్నాం. అదే ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా అంగీకరిస్తే, ఉన్న విషయమే కదా అది, మనం ఇతరులకి చేయటం అనేది ఉన్న విషయమే కదా, దాన్ని అంగీకరిస్తే అది సద్గుణాల్లోకి వెళ్ళిపోతుంది, ఏకత్వానుభూతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇదొక పద్ధతి. ఇట్లా ఈ 2 పద్ధతులు మనకి అందుబాటులో ఉన్నాయి. మనం ఏదో ఒక పద్ధతి ద్వారా ముందు ఆ దుర్గుణాల నుంచి సద్గుణాల వైపుకి వెళ్ళటం. ఎందుకంటే భేద స్థితి నుంచి అభేద స్థితికి వెళ్ళడం, అనేకత్వ స్థితి నుంచి ఏకత్వ స్థితికి వెళ్ళడం, అది మన యొక్క అసలైన జీవిత ఉద్దేశ్యం. ఎవరి ఎందైనను దేహాత్మయందు ఒక దుర్గుణం ఉన్న ఎడల దానికి సరైన సుగుణము జీవాత్మయందు లోపించి ఉన్నదని అర్థం. ఇది ఒకటి మనకు మంచి పాయింట్. దేహాత్మయందు ఒక దుర్గుణం ఉన్న ఎడల దానికి సరి అయిన సుగుణము జీవాత్మయందు లోపించి ఉన్నదని అర్థం. ఆ దుర్గుణమును పోగొట్టుకుని అది తిరిగి తల ఎత్తకుండా చేయుటకు అతి సులభ మార్గము జీవాత్మయందున్న లోపమును పూర్తి చేయుటయే. అట్లా అలవడిన సుగుణం ఆ పురుషునికి ఇక ముందు అన్ని జన్మలలోనూ స్వభావమున చేరిపోయి ఉండదు. జీవాత్మకు వికాసములో అసంపూర్ణత్వం ఉండవచ్చును గాని దోషములు ఉండవు. జీవాత్మ అలవరుచుకున్న గుణములు మంచివి కాక ఉండవు. అట్టి సుగుణములు స్పష్టంగా వికసించినప్పుడు అవి ఆ జీవుని అనేక జన్మలలో దేహాత్మలు ఒక్కొక్క దానిలోనూ కనిపించు. అందుచేత ఆ దేహాత్మల సుగుణములకు వ్యతిరేకములైన దుర్గుణములు గలవన్న దోషములకు లోను కావు. కానీ జీవాత్మకు ఒక లోపం ఉన్నప్పుడు, ఒక సుగుణము వికసింపక ఉన్నప్పుడు దానికి వ్యతిరేకమైన దుర్గుణము దేహాత్మలో వృద్ధి అగుటకు అడ్డేమీ స్వభావత లేదు. లోకములో తన చుట్టూను ఆ దుర్గుణమును ఉన్నవారు ఉంట చేతను మనుష్యుడు ఇతరులను అనుకరించు జంతువు ఒకట చేతను ఆ దుర్గుణము వానిలో త్వరలో వ్యక్తమగుటకు అవకాశం పూర్తిగా ఉండదు. అయితే ఈ దుర్గుణము ఉపాధులకు మాత్రము చెందినది కానీ లోపల ఉన్న పురుషులకు చెందినది కాదు. ఆ దుర్గుణము తిరిగి పొడ చూపిన ఎడల అది ఉపాధులలో ఒక ఉద్వేగమును కలిగించు. ఆ ఉద్వేగము దుర్జయము. కానీ జీవాత్మ మేల్కొని ఆ దుర్గుణమునకు వ్యతిరేకమైన సుగుణమును తన యందు కలిగించుకున్న ఎడల నా దుర్గుణము సమూలముగా ఛేదింపబడి తిరిగి ఈ జన్మములనే కాదు ముందు రాబో జన్మములలో కూడా ఉండదు. ఇది స్వభావంలోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ సద్గుణం. ఆ సుగుణములను అలవరుచుకుని యత్నించు వాని త్రోవను కొన్ని ఆటంకములు తగులు. వానిని వాడు అధిగమింప నేర్చుకోగలరు. ఒక ఆటంకము ఈ కాల లక్షణమైన విమర్శన బుద్ధి, అనగా అన్నిటి యందు తప్పులు పట్టుట, ప్రతి విషయమును కొంచెపరచుట, ప్రతి విషయమునను ప్రతి వాని యందును తప్పుల కొరకు వెతకుట. అభివృద్ధి కావాలననినా దీనికి కేవలము వ్యతిరేక గుణం ఉండవలను. ప్రతి వాళ్ళము ఎట్లాగా జీవిస్తున్నాం, మనకి ఉన్నటువంటి ఆ కార్యకారణ సంబంధానికి అనుగుణంగా మనం అంతకుముందు చేసిన పనుల యొక్క ఫలితంగా కర్మ ఫలానికి తగ్గట్టుగా మన యొక్క ప్రవర్తన వస్తూ ఉన్నది.
కాబట్టి మనం తప్పులు చేశామని చెప్పడానికి లేదు. ఇక్కడి నుంచి ఇతను చక్కగా చేయడానికి మనం ఎట్లాగా తోడ్పడాలి అన్నదే మనం ఆలోచించాలి. అవతల వాడిని మనం తప్పు పట్టినందువల్ల మనకొచ్చే ఉపయోగం లేదు. అవతల అతనికి ఉపయోగం లేదు. తప్పు పట్టడం వల్ల ఇద్దరికీ ఉపయోగం, ఉభయులకి ఉపయోగం లేదు. దానికి బదులుగా ఇది ఇట్లాగా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని సరిదిద్దుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందేమో అన్నట్టుగా. ముందు అది మనలో లేకుండా చూసుకుని, మనలోనేమో ఆ తప్పు పెట్టుకుని అవతల వాడిని నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే మరి అట్లా కుదరదు. ఎప్పుడైతే అవతల వాళ్ళలో తప్పులు వెతకడం మొదలు పెట్టామో మనం, మనకు ఆ అలవాటు ఉందో, అప్పుడు ఏం చేయాలి మనం? ఆ తప్పు మనలో ఉందా లేదా ఇట్లా విమర్శ చేసుకోవడం. మనలో ఉంటే ముందు మనలో ఉన్నదాన్ని దాన్ని శుభ్రంగా తొలగించుకొని అప్పుడు వాడికి మనం సలహా ఇవ్వం. అలాగా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి తప్పులు వెతకడం అనేది మనం సాధ్యమైనంత వరకు చేయకుండా చూసుకోవాలి. పరిణామ మార్గమున త్వరితగతిని పోదలిచిన వాడు ప్రతి విషయమునందును మంచినే చూచుట. అంటే మనం ఏంటి, మన ప్రయాణము ఏకత్వానుభూతికి త్వరగా చేరాలి మనం. సృష్టి యొక్క ప్రణాళికను అనుసరించి నెమ్మదిగా ఎప్పుడుకో కొన్ని వేల జన్మల తర్వాత చేరాల్సిన విషయాన్ని మనం ఇప్పుడే ఈ రోజే ఈ క్షణంలోనే పొందాలి అనే పద్ధతుల్లో ఉన్నాం మనం. అప్పుడు ఏం చేయాలన్నమాట మనం? అనుక్షణం ప్రతి విషయమునందును మంచినే చూచుటకు. ఎందుకంటే ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటాయి. రెండు కలగాపలసిన కలగాపులంగా ఉన్నదన్నమాట. ఒక్క మంచే ఉండదు, ఒక్క చెడ్డే ఉండదు. మంచి చెడు కలిసి ఉంటుంది. దాంట్లో మనం ఏం చేయాలి? మంచిని తీసుకోవాలి. ప్రతి మంచినే చూచుటకు, ప్రతి వస్తువులోనూ ప్రతి మనుషునిలోనూ అంతర్హితుడై ఉన్న భగవంతుని చూచుటకు నేర్పబడదు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అందరిలో ఉన్నటువంటి ఆ భగవంతుని చూడటం, అందరిలోనూ వ్యాప్తమై ఉన్నటువంటి, పరివ్యాప్తమై ఉన్నటువంటి, అందరిలో ఉండి మొత్తాన్ని నడుపుతున్నటువంటి వాడు ఉన్నాడు, వాడిని మనం చూడగలగటం. ఆ పద్ధతిలో ఉండాలన్నమాట. ఆ విధంగానే వాడు ఇతరులకు ఉపకారి కాగలడు. ఆ ఇతర వస్తువులను అత్యుత్తమ ప్రయోజనం కొరకు వినియోగించగలడు. అప్పుడేమవుతుంది? వాడు ఎంత చెడ్డవాడైనా కావచ్చు, వాడితో బ్రహ్మాండమైన పని చేయించవచ్చు. నేను వాడిలో చెడ్డతనాన్ని చూడట్ల మనం, వాడి యొక్క పనితనాన్ని చూస్తున్నాం మనం. వాడు కొన్ని పనుల్లో టాలెంట్ ఉంటుంది వాడికి, వెరీ టాలెంటెడ్ కొన్ని పనులు, కానీ చెడ్డవాడు. చెడ్డవాడని వాడిని దూరం పెట్టడం కాదు. వాడి చెడ్డతనం వాడిది, మనకు కావాల్సింది వాడి పనితనం. ఆ పనితనాన్ని మనం ఉపయోగించుకుని 10 మందికి ఉపయోగపడేటట్టు చేయడం. ఈ పద్ధతిలో మన ఆలోచన విధానం ఉండాలి. పట్టుదల లేకపోవట ఇంకొక ఆటంకం. ఏంటంటే మనకి మనం ఏ విధంగా మలుచుకోవాలి మన జీవితాన్ని, ఈ సుగుణాలని అలవరుచుకునే పద్ధతిలో కానీ, ఆ ఏకత్వానుభూతికి వెళ్ళటానికి మనకి అడ్డంకులు లేకుండా ఎలాగా చేసుకోవాలని కానీ, ఈ విషయాలన్నిట్లోనూ మనకి ఏమేమి అడ్డంకులు వస్తాయి, ఏమేమి మనం చేయాల్సిన విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి, మనం ఏవేవి అలవాట్లు చేసుకోవాలి మనం, అవన్నీ వరుసగా మనకి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకొక ఆటంకం ఏంటి? పట్టుదల లేకపోవటం. ఈ రోజులలో మనకి ఓరిమి తక్కువ. మనం ఏదైనా ఒక ఉపాయమును పూని పనిచేసినప్పుడు తక్షణమే ఫలము కలుగవలనని కోరుదు. కలుగని ఎడల ఆ ఉపాయమును విడిచి మరి ఒక దానిని అవలంబించు. కాబట్టి ఇది పెద్ద అడ్డంకి అనమాట మనకి. ఇప్పుడు మనం ఇది 55వ పాఠం. 55వ పాఠానికి మనం 1వ పాఠం నుంచి మొదలు పెట్టాం మనం. మొదటి పాఠంలో మీరు ఎంత శ్రద్ధగా కూర్చున్నారో నేను గాని మీరు గాని 55వ పాఠంలో కూడా అంతే శ్రద్ధతో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది పట్టుదల. ఆ పట్టుదల లేకపోవటము ఇంకొక ఆటంకం అన్నాం కదా, ఆ ఆటంకం మనకు లేకుండా మనం ఆ పట్టుదలతో పని చేయటం అనేది, ఈ పద్ధతుల్లో పనులు చేయాలని ఏ పనైనా కానీ ఇట్లాగా ఆ పట్టుదల అనేది ఉండాలి. గుప్త విద్యందు అభివృద్ధి గాంచుటకు ఇది మార్గము కాదు.
అంటే వెంటనే ఫలితం మనకి 2-3 క్లాసుల్లోనే మనకు 2-3 క్లాసుల్లోనే 2-3 పాఠాలు చెప్పుకోగానే ఇంకా మనకి పూర్తి అయిపోవాలి. అది మనకు ఆ విషయం అందిపోవాలి. అలా జరగలేదు. ఇంకా దీన్ని వదిలేసి ఇంకొక దాన్ని పట్టుకోవటం. అటువంటప్పుడు ఏంటి అది దొరకదు. అట్లాగా ఇది వదిలేసి అది, అది వదిలేసి అది ఇంకోటి అలాగలాగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈ గుప్త విద్య యందు అభివృద్ధి గాంచుటకు ఇది మార్గము కాదు. స్వాభావికముగా ఏ 100 జన్మములలోనూ కావలసిన పరిణామమునంతను మనము చేయు ప్రయత్నము చే 1-2 జన్మములలో నిముచ్చుచున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం సాధారణంగా అయితే ఈ పని ఏమి చేయలేదు. మనం సాధారణంగా మన జీవితాన్ని గడుపుతూ వెళ్తున్నాం. అప్పుడేమవుతుంది? మనకి రావాల్సిన అభివృద్ధి ఎప్పుడో ఏ 50 జన్మలకో, 100 జన్మలకో నెమ్మదిగా జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? పట్టుదలగా కూర్చున్నాం. 55వ పాఠం అయినా సరే ఇంకా ఎన్ని పాఠాలు అవుతాయో తెలియదు, ఎన్ని రోజులు అవుతాయో తెలియదు. అయినా సరే మనం కూర్చున్నాం పట్టుదలగా. దానివల్ల ఏమవుతుందనమాట? ఇన్ని జన్మలు వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే మనకి అభివృద్ధి కలుగుతుంది. 1-2 జన్మములలో ఈ ముచ్చుచున్నాము. వెంటనే ఫలితముల కొరకు చూడవలసిన ప్రయత్నము కాదిది. వెంటనే ఫలితము కొరకు చూడవలసిన ప్రయత్నము కాదది. అంటే మనం పొయ్యి వెలిగించి పొయ్యి మీద పాలు పెట్టాం. అది వెంటనే ఒక 2 నిమిషాల్లోనూ, ఒక 5 నిమిషాల్లోనూ పాలు కాగుతాయి. అట్లాంటిది కాదు ఇది. ఆ మరగటం ఒక 5 నిమిషాల్లో మరిగేది కాదు. మరి మన ఎన్ని జన్మల నుంచి ఉన్నాయి లోపల మనకి. ఇవన్నీ మరగాలి. ఇవన్నీ కూడా పోవాలి. వాటి స్థానంలో సుగుణాలు రావాలి. వీటన్నిటికీ కొంత టైం తీసుకుంటుంది. కాబట్టి పట్టు విడవకుండా ఆ ప్రయత్నం చేయటం. ఒక దుర్గుణమును నిర్మూలింపబోని అది కష్టమైన పని అని తెలుసుకుందాం. ఎందుచేత ఆ దుర్గుణమును బహుశా 20,000 సంవత్సరముల నుండి అభ్యసించుచున్నాము. అంటే మనకి ఈ జన్మే మనకి వాస్తవం అన్నట్టుగా ఉంటుంది కదా. దీనికి ముందు జన్మ మనకి తెలియదు, రాబోయే జన్మ ఉందని తెలియదు. దీనికి అంతకుముందు ఎన్ని జన్మలు గడిచినాయో మనకు తెలియదు. రాబోయే ఎన్ని జన్మలు గడుపుతామో అది తెలియదు మనకి. ఈ జన్మ వరకే మనకి వాస్తవంగా యథార్థంగా ఉంది. కానీ ఈ అలవాట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? 20,000 జన్మముల నుండి వచ్చినవి అయి ఉండవచ్చు. అప్పటి నుంచి అభ్యసించుచున్నాము. 20,000 సంవత్సరముల అభ్యాసము, అలవాటు 1-2 రోజులలో దులిపివేయజాలం. ఆ అభ్యాసము ప్రబలమైన ఉద్వేగమును సంపాదింపనిచ్చినాము. అది లోపలికి వచ్చింది. మనం ఏదో అతిథిలాగా రండి కూర్చోండి దానికి కాఫీ టీలు ఇచ్చాము, టిఫిన్ పెట్టాము, ఇంకా ఉందిలే అని చెప్పి భోజనం కూడా పెడుతున్నాం. తిష్టేసి కూర్చుంది ఇక్కడ. మన కుటుంబంలో భాగం అయిపోయింది. ఇంకెట్లాగా మనలో భాగం అయిపోయింది ఇప్పుడు. అట్లా ఎన్నాళ్ళ నుంచి? ఎన్ని జన్మల నుంచి? 20,000 జన్మల నుంచి, 20,000 జన్మల నుంచి అలాగా మనతో పాటు ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని నువ్వు వెళ్ళిపో అంటే అది ఊరుకుంటుందా? నువ్వే ఇల్లు, నేను ఎక్కడ ఉంటాను, ఇది నాది ఇల్లు అంటున్నా. ఇల్లు నాది, నువ్వు అంటుంది. మనం ఎల్లు అని అంటే అంతగా మనకి లోపల కూర్చోబెట్టాం దాన్ని. ఇప్పుడు మరి దాన్ని నెమ్మదిగా నువ్వు అంటే పోదు కదా. నెమ్మదిగా దాన్ని బయటకు పారద్రోలేటట్టు. అంటే దాన్ని బయటకు పారద్రోలటం అంటే ఇక్కడ తమాషా ఏం చేయాలంటే అది మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకోవటం ఇంకేం లేదు. దాన్ని మంచిగా చేసుకుని 20,000 జన్మల నుంచి మనం దాన్ని పోషిస్తున్నామా? కాబట్టి దాంతో పని చేయించుకోవాలి మనం. అది మన తడాక, అది మన ఛాలెంజ్. కూర్చో, ఇట్లా చేయి అని చెప్పి దాంతోనే మనం పని చేయించుకోవాలి అనమాట. అంతేగాని ఈ దుర్గుణం తీసేయి, నువ్వు పో, ఇంకొకటి కావాలి మాకు, మంచి గుణం కావాలి మాకు, నువ్వు అని అంటాం కాదు. దీన్నే సద్గుణంగా మార్పు చేసేయడం. అప్పటి వరకు ఈ 20,000 జన్మల నుంచి అది చేస్తున్న పని, అది వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా మారిపోయి మనకు అనుకూలంగా తిరగటం. అట్లా చేయాలి, అలా చేయించాలి మనం. ఇప్పుడు ఆ అభ్యాసమును ప్రతిఘటించు శక్తిని జనింపజేయటకు ముందు ఆ ఉద్వేగమును అణచవలెను. అది ఒక క్షణములో జరుగు పని కాదు. కానీ పట్టుదలతో పని చేసినచో కొంతకాలమునకు అది జరిగి తీరును.
ఎందుచేతననగా ఆ ఉద్వేగం ఎంత బలమైనదైనను అనంతము కాదు. మనము దానిని ప్రతిఘటించుటకు ఉపయోగించు శక్తి ప్రతి దినము, ప్రతి సంవత్సరము, అగత్యమైన ప్రతి జన్మమునను తిరిగి తిరిగి ప్రయత్నము చేయగల మానవేచ్ఛ యొక్క అనంత శక్తి. అవన్నీ ఎందుకు వచ్చినాయి మనకి? మనలో ఉన్న లోపం వల్ల, మనలో ఉన్న తరుగుదల వల్ల ఏమైంది? ఆ ఖాళీని పూడ్చడానికి వచ్చింది అది. మనలో తరుగుదల లేకపోతే అది రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దైవీ శక్తిలో తరుగుదల వల్ల ఏమొచ్చింది? ఆసురి శక్తికి సంబంధించిన కరోనా వైరస్ వచ్చింది. ఇప్పుడు అది కనుక రాకపోతే ఈ వ్యాక్యూమ్ మరింత ప్రమాదం ఈ సమస్త జీవులకి. అందుకని మనల్ని రక్షించడం కోసం ఆ వ్యాక్యూమ్ని, ఆ ఖాళీని పూరించడానికి కరోనా వైరస్ వచ్చింది. ఆసురి శక్తి దీంట్లోకి ప్రవేశించింది. ఎందుకని? ఆ దైవ శక్తి ఖాళీ ఇచ్చింది. అదే దైవ శక్తి ఖాళీ ఇవ్వలేదు. అది ఎంత నిష్పత్తిలో ఉండాలో అంత నిష్పత్తిలో ఉంది. ఆసురి శక్తి ఇంకెందుకు కదులుతుంది? శుభ్రంగా కూర్చుంటుంది అక్కడ అంతే. ఆసురి శక్తి కదలకపోతే కరోనా వైరస్ ఎక్కడిది? దాని అవసరం ఎక్కడుంది ఇంకా? లేదు. కాబట్టి ఇప్పుడు కరోనా వైరస్ ను మనం తిట్టడం కాదు, ఆసురి శక్తిని మనం తిట్టడం కాదు. మనం చేయాల్సిన పని ఏంటి? దైవీ శక్తిని పెంపొందించుకోవడం. అప్పుడు ఆటోమేటిక్ గా అవి మనకి అనుకూలంగా మనం చక్కగా మనకి పనిచేసి పెడుతుంటాయి. మన ఆలోచనలో స్పష్టత లేకపోవుట మన త్రోవలో ఇంకొక గొప్ప ఆటంకం. స్పష్టత లేకపోవడం. స్పష్టత ఎప్పుడు వస్తుంది మనకి? అవగాహన లేకపోవడం. అవగాహన ఉన్నప్పుడు స్పష్టత దానంతట అదే వచ్చేస్తుంది. ఇది ఈ అమరిక, ఈ కూర్పు ఇలాగా ఉన్నది అని ఎప్పుడైతే అవగాహన కలిగిందో స్పష్టత వచ్చేస్తుంది. ఓహో, మనం ఏం చేయాలి దీనికి అనుకోండి. అక్కడ అమరిక కూర్పు తెలుసుకున్న తర్వాత కాదు నేను దానికి వ్యతిరేకంగా వెళ్తాను అని దాదాపుగా ఎవరు మనం అన్నా కానీ అది తాత్కాలికం. ముందు అన్నా కానీ వాళ్ళకి మళ్ళీ వాడే మారిపోతాడు. మారిపోయి అనుగుణంగా వెళ్ళటానికే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మనకి ఏది కావాలి? సంతోషం కావాలి ఎప్పటికైనా కానీ. రావణాసురుడికైనా సరే వాడికి కావాల్సిందేంటి? సంతోషం. సంతోషం కావాలి. సంతోషం కావాలంటే వ్యతిరేకంగా వెళ్తే సంతోషం అందదు మనకి. అనుగుణంగా వెళ్తేనే, అనుకూలంగా వెళితేనే ప్రకృతి నియమాలకి, భగవంతుని యొక్క ఇచ్ఛకి మనం అనుకూలంగా వెళ్ళినప్పుడే మనకి సంతోషం. లేకపోతే మనకి సంతోషం అందినట్టు అంది, మళ్ళీ దుఃఖమే ఎక్కువగా అయిపోతుంది అన్నమాట. వచ్చిన సంతోషం కన్నా దుఃఖం ఎక్కువైపోతుంది. మనకు అది ఇష్టం లేని పని కదా. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇష్టం పడేది ఏంటి? సంతోషం, ఆనందం. కాబట్టి అది కావాలి కాబట్టి మనకి. అప్పుడు ప్రకృతి యొక్క కూర్పు తెలియకపోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అమరిక, ఈ నియమ నిబంధనలు, ధర్మాలు, ప్రకృతి ధర్మాలు, నియమ నిబంధనలు, ఈ సృష్టి ఎట్లాగా పనిచేస్తుంది అన్న అవగాహన లేకపోవడం వల్ల స్పష్టత లేదు మనకి. దానివల్ల ఇప్పుడు పెద్ద ఆటంకం అయిపోయింది మనకి. ఆ ఏకత్వ భావన వెళ్ళటానికి ఈ ఆటంకాలన్నీ, ఏకత్వ భావంలోకి వెళ్లకుండా మనం ఇక్కడే ఆగిపోవటం, తప్పిపోయిన తత్వదర్శనం అయిపోయింది మనకి. మనం వేరే రకంగా ప్రవర్తిస్తున్నాం, అనేకత్వంలోకి దారి తీస్తున్నాం మనం. అందువల్ల ఇగో ఈ ఆటంకాల వల్ల ఒక ఆటంకం. కాబట్టి ఈ ఆటంకాలు ఉన్నాయి అని మనకి ఒక స్పష్టత వచ్చేస్తే ఆటోమేటిక్గా ఆటంకాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తాం. మన ఆలోచనలో స్పష్టత లేకపోవట మన త్రోవలోని ఇంకొక గొప్ప ఆటంకం. పాశ్చాత్యులకు మత విషయములలో స్పష్టముగా యోచించు అలవాటు లేదు. వారికి ప్రతి విషయము అస్పష్టముగా, రూపరహితముగా ఉండదు. గుప్త విద్య అభివృద్ధికి అది పనికి రాదు. మన అభిప్రాయములు నిర్దిష్టముగా ఉండవలను, సంకల్ప రూపంలో సుస్పష్టముగా ఉండవలను. శాంతి, సంతోషము ముఖ్యముగా కావలసిన ఇతర లక్షణములు ఈ కాలం నుండి అవి అరుదుగా ఉన్నవి. కానీ మనం అవలంబించు కార్యమునకు అవి అత్యావశ్యకములు. ఒక్కొక్క ఆటంకాన్ని మనం తప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా ఏమేమి విషయాలు మనకు అవసరమో, ఆ ఏకత్వానుభూతికి వెళ్ళడానికి ఏమేమి అడ్డంకులు ఉన్నాయో
ఆ అడ్డంకులను తొలగించుకుంటూ ఇంకా మనలో ఏమేమిటి పెంపొందించుకోవాలో వాటి విషయాలు ఇంకా మనం వచ్చే సోమవారం నాడు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు ఓపికగా విన్నందుకు.